హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏం రెసిపీ అంటే కుండలో రెసిపీ అనమాట. సో మొన్న నేను కుండలో చికెన్ పెట్టాను, కానీ ఎవరు చూడలేరు దాన్ని. అసలు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేరు. ఇంత కష్టపడి నేను రెసిపీస్ చేసినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, నా వీడియోస్ చూడాలి కదా. సో ఇప్పుడు ఏంటి అని అంటే కుండలో రెసిపీకి ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాము. సో కుండలో నేను చికెన్ పులావ్ చేస్తున్నా. నార్మల్గా ఆంధ్ర స్టైల్ చికెన్ పులావ్ అనమాట. మనం ఇక్కడ సైడ్ తెలంగాణ సైడ్ అయితే నార్మల్గా చికెన్ బిర్యానీ ఎక్కువ ఉంటుంది, ఈ పులావ్స్ తక్కువ ఉంటాయి అనమాట. సో నేను ఆంధ్ర స్టైల్లో చికెన్ పులావ్ చేస్తున్నా. సో పులావ్కి చేసే ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ చికెన్ తీసుకొని కేజీ చికెన్కి కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసి పెరుగు, ఆయిల్ వేసేసి బాగా కలిపేసి దాన్ని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పెట్టుకోవాలి. తర్వాత కుండ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత కుండ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, బగారాకు, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, లవంగాలు ఇవన్నీ వేసేసుకోవాలి. యాలకులు ఇవన్నీ వేసేసుకొని, అంటే మనం కొంచెం తక్కువ స్పైసీస్ వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం కొంచెమే వేసుకున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి మంచిగా అది కూడా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం వేసుకున్న తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు మనము ఈ చికెన్ ఏదైతే మ్యారినేషన్ చేసినామో ఆ చికెన్లో నుంచి ఒక 5 to 10 పీసెస్ అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. పులావ్లో వేసుకున్న తర్వాత మనము మళ్ళీ దీంట్లో కూడా కారం, ఉప్పు పడుతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి యూజ్ చేయట్లేము కాబట్టి కారం, ఉప్పు వేసేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత దీంట్లోకి కొంచెం మనకు ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నా కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టమాటో ఉంటే టమాటో కట్ చేసేసుకొని ఒక టమాటో వేసేసుకోండి. మంచిగా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనము సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని పడకపోతే వేసుకోండి, పడితే ఓకే. సాల్ట్ వేసుకున్న తర్వాత మనము ఇదైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉందో అది కూడా వేసేసుకొని ఒక 15 మినిట్స్ అలా మీరు మంచిగా దీన్ని దమ్ కోసం చెప్పేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి వేడి వేడి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మోస్ట్లీ నేను ఎక్కువ టేస్ట్ చేయలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.